నన్ను పొందుటకు ద్వాదశ మార్గం. ఇది చాలా ముఖ్యమైన దాంట్లోనే ఉందండి. నన్ను పొందుటకు అంటే మనం అందరం ఏమని అనుకుంటాం? లేదా పరమాత్మని చేరడానికి, లేదా దైవాన్ని చేరడానికి, భగవంతుని చేరడానికి అని మన అభిప్రాయం. అంతే కదా? ఇప్పటి వరకు ఆత్మవిచారణలో ఏమని చెప్పారు? అంతా నీవేనాయనా, నీవే భగవంతుడవు, అంతటా నీవే వ్యాపించి ఉన్నావు, నీ స్వరూపస్థితి అది, నీ స్వరూప జ్ఞానం అది, నువ్వు సర్వవ్యాపివి, అనంతుడవు, అప్రమేయుడవు, నీకే పరిమితులు లేవు అని కదా చెప్పింది. నీవు జనన మరణాలు లేనివాడవు, నీ ఆత్మస్వరూపం అంటే అది. ఇప్పుడు నన్ను పొందుటకు ద్వాదశ మార్గం అనంటే నీ స్వరూప జ్ఞానం నీకు కలగాలి అంటే, నీకు ఆత్మజ్ఞానం కలగాలి అంటే, నీవే ఆత్మస్వరూపుడని తెలియాలి అంటే ఎట్లా జీవించాలి? మొట్టమొదట్లో ఇదే విషయం మీకు చెప్పాము. అప్పుడు ఎలా చెప్పాము? నువ్వు వేరే, పరమాత్మ వేరే, భక్తి పద్ధతిలో చెప్పాము. అప్పుడు చెప్పినప్పుడు అంతా అర్థమైంది. ఎందుకని? మీకు అనువుగా చెప్పాను కాబట్టి. మీరు అప్పటిదాకా చేసుకొచ్చినటువంటి విధానాలను అనుసరించి అసలు మీకు గురువు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, శిష్యుడు అంటే ఏమిటి, ప్రాథమిక పరిజ్ఞానం కలిగించడం కోసమని ఆ పద్ధతిలో చెప్పాడు. అసలు యథార్థంగా అందులో ఏం చెబుతున్నాడు అంటే, ప్రతి దాంట్లో కూడా ఈ వేదాంతంలో ప్రతి వాక్యానికి కూడా ఎన్ని అర్థాలు ఉంటాయి అసలు? వాక్యార్థం. వాక్యార్థం అంటే ఆ వాక్యానికి కూర్పు, పదాల కూర్పుని ఆలోచిస్తే సామాన్య అర్థంతో, లౌకిక అర్థంతో చూస్తే, బుద్ధి పరిధి వరకు విచారణ చేసి చూస్తే ఆ సామాన్య అర్థం గోచరిస్తుంది. వాక్యార్థం. ప్రతిపదానికి ప్రతిపదార్థం తెలుసుకొని దాన్ని విచారణ చేస్తే అది వాక్యార్థమే. ఆ వాక్యార్థం వెనకాల ఏముంటుంది? భావార్థం. అంటే వాక్యం ఆ వాక్యాన్ని చదివినప్పుడు నీకు ఒక భావం కలుగుతుంది. అదేమిటది? ఆ భావాన్ని విచారణ చేయాలి. ముందేం చేయాలి? వాక్యాన్ని విచారణ చేయాలి. అది చదివితే నీకు ఒక భావం కలిగింది. ఆ భావాన్ని విచారణ చేసినప్పుడు మళ్ళా ఇప్పుడేమైంది? భావార్థమైంది. అర్థమైందండి? మరి ఈ వాక్యార్థము, ఆ భావార్థము కూడా ఒక లక్ష్యంతో చెప్పబడుతుంది.
నీకు ఆ భావం ఎప్పుడు కలిగింది? ఆ లక్ష్యం దిశగా చూస్తే భావం కలిగింది. లేకపోతే లక్ష్యం లేకుండా చూస్తే వాక్యం చదివితే ఏ భావన కలగలేదు. చదివావు అంతే. దానివల్ల నీకేం తెలిసింది అంటే ఏం తెలియలేదు అన్నావు. ఎందుకని? ఆ లక్ష్యం, ఏ లక్ష్యం దిశగా ఆ వాక్యం చెప్పబడిందో ఆ లక్ష్యం దృష్టితో ఆ వాక్యాన్ని చూసినప్పుడే ఆ భావన కలుగుతుంది. కాబట్టి లక్ష్యార్థం అనేది చాలా ప్రధానమైనది. ఇప్పుడు ఎన్నే? వాక్యార్థం, భావార్థం, లక్ష్యార్థం. ఆ లక్ష్యార్థం దిశగా దాన్ని తెలుసుకొని అవగాహన చేసుకున్నావు, జీవించవు. ఇప్పుడేమొచ్చింది? అనుభవార్థం, అనుభవ జ్ఞానం వచ్చింది. అనుభవ జ్ఞానం దృష్ట్యా వాక్యాన్ని చూచావు. ఇప్పుడు మరొక అర్థం గోచరించింది. కాబట్టి వేదాంత వాక్యాలలో ప్రతి వాక్యంలోనూ ఈ 4 అర్థాలు ఇమిడి ఉంటాయి. వాక్యంగా మామూలుగా చదివినప్పుడు వాక్యార్థం, దానికి భావాన్ని లోతుగా చూస్తే భావార్థం, అసలు ఏ లక్ష్యంలో చెప్పబడిందో ఆ లక్ష్యం దృష్టితో చూస్తే లక్ష్యార్థం, దానితో జీవిస్తే అనుభవార్థం. కాబట్టి ప్రతి వాక్యాన్ని కూడా 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు స్థితి భేదాన్ని బట్టి, లక్ష్య భేదాన్ని బట్టి మారిపోతుంది, అనుభవ భేదాన్ని బట్టి మారిపోతుంది. కాబట్టి మనం చదివాం కదా అని అనుకుంటే సరిపోదు. ఎందుకని? ఆ చదివిన కాలంలో నీ అవగాహన ఎంతవరకు ఉందో అంత మేరకే తెలుస్తుంది. నీ అవగాహన విశాలమయ్యే కొద్దీ, నీ బుద్ధి వికాసం విశాలమయ్యే కొద్దీ, నీకు అనుభవ జ్ఞానం కలిగే కొద్దీ అదే వాక్యం మరింత లోతైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. అందువల్ల మీరు చదివినప్పుడు మీకు కలిగే అర్థానికి, మీరు చదువుతున్నప్పుడు మేము వింటే మాకు తోచే అర్థానికి ఎంతో తేడా. అనుభవ జ్ఞానం కలిగిన మహానుభావులకి ఇంకా చాలా తేడా. అధిగమించి గమ్యం చేరిన వాళ్ళకి. కాబట్టి ఆ వాక్యమే, కానీ దాన్ని ఎంత లోతుగా విచారణ చేయగలిగే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది కదా జ్ఞానం అంటే. పైన చూసుకు వెళ్ళిపోతే జ్ఞానం అవుతుందా? అవును కదా. దాన్ని అధ్యయనం చేయాలిగా. అది జీవితానికి ఎట్లా పనికొస్తుంది అనేది అధ్యయనం చేయాలిగా. అది కూడా ఎట్లా అధ్యయనం చేయాలి? ఆ లక్ష్యానికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసినాక దాన్ని నిజ జీవితంలో ఉపయోగించాలి కదా. అప్పుడు కదా ఈ 4 తెలిసేది. కాబట్టి ప్రతి వాక్యాన్ని కూడా చక్కగా ఈ ఆత్మ విచారణకు సంబంధించినటువంటి వాటిని ఇది వాక్యార్థంగా తెలిసిందా, భావార్థంగా తెలిసిందా, లక్ష్యార్థంగా తెలిసిందా, అనుభవార్థంగా తెలిసిందా, ఇలా చూడాలి. అంటే ఈ విచారణ 4 రీతులుగా చేయాలన్నమాట. ఇప్పటివరకు ఎలా చేస్తూ వచ్చాము? వాక్యార్థ పద్ధతి. అంటే వాక్యం చదివారు, ఆ వాక్యానికి అర్థం ఏమిటి, కొంచెం ఇటు అటుగా దాన్ని వివరిస్తూ వచ్చాం. ఇంకేం చేశాము? ఏ లక్ష్యంలో చెప్పబడుతుందో ముందు లక్ష్యార్థం చెప్పాం. ఎందుకని? లక్ష్యార్థం తెలిస్తేనే కదా ఈ వాక్యార్థాన్ని సరిగా భావన పట్టుకునేది. అప్పుడే కదా నీకు అవగాహన వచ్చేది. కాబట్టి వాక్యార్థం తర్వాత ఏం చెప్పారు? లక్ష్యార్థం. ఆ లక్ష్యార్థాన్ని ఆచరించి నువ్వు విచారణ చేస్తే భావార్థం. మరింత లోతైన భావన కలిగి, మరింత విశాలమైన భావన కలిగి, ఏ అడ్డంకులు ప్రతిబంధకాలు లేనటువంటి యథార్థ స్వరూప జ్ఞానం దిశగా ప్రయాణం చేయడానికి కావాల్సిన బలమైనటువంటి భావములు కలిగి, వాటిని ఆచరణలో పెడితే ఏమైంది? అనుభవార్థం. కాబట్టి ఇప్పుడు నీకు దగ్గర మిగిలేది ఏమిటి? అసలు అనుభవార్థాలు మిగిలిపోతాయి. ఆ పుస్తకంలో మొదటి పేజీలో ఏముందండి అని అడిగితే తెలియదు. ఎందుకని? అలా బట్టి పడితే వాక్యార్థం దగ్గర ఆగిపోతాం. చాలామంది శాస్త్రాన్ని చాలా చదువుతారు. చదివినప్పుడు ఎట్లా చదువుతాడు? కంఠతా వచ్చేస్తాయి, వరుసగా చెప్పేసేయగలడు. కానీ దానివల్ల అక్కడికే ఆగిపోతే ప్రయోజనం లేదు. దాన్ని ఎక్కడ వరకు తెలుసుకున్నావు? వాక్యార్థం వరకు తెలుసు. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు లక్ష్యార్థం తెలుసుకోవాలి. అనుభవంతుడి దగ్గర వెళ్ళి, అనుభవ జ్ఞానం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఈ వాక్యం ఏ లక్ష్యం దిశగా చెప్పబడిందో అతను అనుభవ జ్ఞానంతో చెబుతాడు. ఇదిగో దీనికి లక్ష్యం ఇది, ఈ స్థితిని సూచిస్తోంది, ఈ వాక్యాన్ని విచారణ చేస్తే నీకు ఈ ప్రతిబంధకం తొలగిపోతుంది, ఇందులో నుంచి ముక్తుడు అవుతావు, ఇది నిన్ను విడిచిపెడుతుంది, దీన్ని నువ్వు వదలగలుగుతావు, ఇట్లా చక్కగా అన్ని చెబుతాడు. ఆ లక్ష్యార్థం నుంచి నువ్వు బలమైనటువంటి భావాలను పొందే అవకాశం.
అట్లాగా నువ్వు ఎప్పుడైతే నీ అంతటా నీవు స్వయంగా విచారణ చేసినప్పుడు భావార్థాన్ని పొందాలి. విన్నప్పుడు పొందలే, నీ అంతటా నువ్వు స్వయంగా విచారణ చేయాలి. చేస్తే ఏమైంది? ఆ భావార్థం బలపడింది. ఆ లక్ష్యార్థం దృష్ట్యా ఈ వాక్యాలను ఉపయోగించి విచారణ చేసినప్పుడు భావార్థం బలపడింది. బలపడినటువంటి భావాలతో నిర్ణయం తీసుకుని ఆచరణలో పెట్టాం. ఇప్పుడు అనుభవార్థం అర్థమైంది. కాబట్టి ఈ వేదాంత వాక్య శ్రవణం చేసేటప్పుడు ఈ 4 అంశాలను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. ఇది నాకు తెలిసిందే అన్నాం అనుకోండి, ఈ తెలిసిందే అనేది ఎక్కడ దాకా తెలిసింది? వాచ్యార్థమా, భావార్థమా, లక్ష్యార్థమా, అనుభవార్థమా? అనుభవార్థం పూర్తయిపోతే ఇక నువ్వు బోధించడానికి అర్హుడు అనమాట. అనుభవార్థం లేకుండా కూడా బోధిస్తావు అనుకో, ఎక్కడ దాకా బోధిస్తావు? వాక్యార్థం వరకే. ఎందుకని? అనుభవార్థం ఉంటే తప్ప ఏ లక్ష్యంలో చెప్పాడో తెలియదు, ఆ లక్ష్యార్థం తెలియదు. లక్ష్యార్థం తెలిస్తే తప్ప భావార్థం నీకు కలిగించలేదు. నాకు ఆ భావన ఉంటే తప్ప నీకు ఆ భావాన్ని కలిగింపలేదు. కాబట్టి చెప్పిందే చెప్తున్నారని అనిపిస్తుంది, కానీ స్థితి భేదము, అనుభవ భేదము ఉంటుందన్నమాట. దాన్ని స్పష్టంగా సూక్ష్మంగా విని పట్టుకోగలగాలి. మామూలుగా స్థూలంగా చూస్తే ఎప్పుడు ఒకటేగా ఈయన చెప్పేది అనిపిస్తుంది. ఎందుకని? ఎప్పుడు ఒకటే చెప్పినట్టే కనబడుతుంది, కానీ అందులో ఉన్న సూక్ష్మమైనటువంటి స్థితి భేదాలని, సాధనా భేదాలని ఎప్పటికప్పుడు మార్పు చేసి నీ యొక్క అంతరంగాన్ని బట్టి మార్పు చేసి చెబుతూ ఉంటారు. ఎందుకు మార్పు చేస్తున్నారు? ఎక్కడ మార్పు చేస్తున్నారంటే ఇదిగో ఇక్కడ మార్పు చేస్తున్నారు. ముందు వాచ్యార్థం చెప్పారు, ఆ వాచ్యార్థాన్ని ఏం చేశారు? లక్ష్యార్థాన్ని వివరించారు. ఆ లక్ష్యార్థంతో భావార్థాన్ని కలిగేటి చేశారు. ఆ భావాలు బలపడి నువ్వు నిర్ణయం తీసుకుని ఆచరణతో అనుభవార్థం పొందేట్టుగా చేశావు. ఆ వచ్చే అనుభవార్థాన్ని మళ్ళీ ఎవరికి వివరించావు? మళ్ళీ బోధించిన వ్యక్తికి ఇదిగో ఇలా చేశానండి, అలా మీరు అలా చెప్పారు, నేను ఇలా చేశాను, అలా చేస్తే ఇలా ఫలితం వచ్చింది, ఇలాంటి అనుభవం వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది చెప్పాడు. మళ్ళీ ఏం చేశాడు? ఇప్పుడు మళ్ళీ నీ లక్ష్యార్థాన్ని గుర్తు చేశాడు. ఒకసారి లక్ష్యం గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఏమైంది? నీకే దాంట్లో ఉన్నటువంటి పొరపాటు ఏమిటో, ఆ దోషం ఏమిటో నీకే తెలిసిపోయింది. ఈ భావన నాకు బలంగా కలగడం లేదండి అన్నావు. భావన బలంగా కలగకపోవడానికి కారణం ఏమిటంటే లక్ష్యార్థంలో విశ్వాసం లేకపోవడం చేత కలగడం. లక్ష్యార్థంలో విశ్వాసం ఉంటే భావన బలంగా ఉంటుంది. ఎప్పుడైతే లక్ష్యార్థంలో విశ్వాసం లేనప్పుడు ఎక్కడికి పరిమితం అయిపోతావు? వాచ్యార్థం వరకే పరిమితం అయిపోతావు. అందువల్ల ఎవరైనా సరే, ఏదైనా సరే సాధనా పద్ధతిగా చూచేవాడు, సాధకుడు అనేవాడు ఇలా ఈ 4 పద్ధతులలో ఈ వాక్యం నాకు ఎంతవరకు తెలిసింది? వాచ్యార్థంగా తెలిసిందా, లక్ష్యార్థంగా తెలిసిందా, భావార్థంగా తెలిసిందా, అనుభవార్థంగా తెలిసిందే అని ఎప్పటికప్పుడు విచారణ చేసి చూసుకోవాలి. ఎన్నైతే నీకు భావార్థం అంటే బలమైన భావాలుగా ఏర్పడలేదో వాటిని ఆచరించగలవా? ఆచరించాలి. కాబట్టి పురాణం అందరూ విన్నారు, కానీ ఆచరణలో పెట్టారా? పెట్టలేదు. ఎందుకని? వాచ్యార్థం అంతవరకే, బలమైన భావం లేదు. ఎందుకు? కారణం లక్ష్యార్థం దృష్టితో చెప్పబడలేదు, వాచ్యార్థం వరకే చెప్పబడింది. కాబట్టి గురు శిష్య సాంప్రదాయం ఎక్కడి నుంచి మొదలైంది అంటే లక్ష్యార్థాన్ని వివరించడం దగ్గర నుంచి గురు శిష్య సాంప్రదాయం మొదలైంది. ఒక 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది, 10 లక్షల మందికి చెబుతున్నారండి. ఇప్పుడు మరి లక్ష్యార్థంగా చెబితే అర్థం అవుతుందా? ఎంతమందికి అర్థం అవుతుంది? అందుకని జనసామాన్యంగా చెప్పేటప్పుడు, 10 మందికి ఉపయోగపడేటట్టు చెప్పేటప్పుడు వాచ్యార్థం వరకే చెప్పాలనే నియమం ఉందన్నమాట. అందుకని ఎవరైనా చెప్పేటప్పుడు మీరు టీవీలో ఇప్పుడు వింటూ ఉంటారు, ఇప్పుడు మరి మీరు ఇక్కడ విన్నట్టుగా అక్కడ ఎందుకు చెప్పడం లేదు? అక్కడ చెబితే ప్రమాదం. ఎందుకని? ఎదురుకుండా మనిషి లేడు, వాడు ఏ భావంతో తీసుకుంటాడో తెలియదు, సందేహం అడగడానికి లేదు, నివర్తింపజేయడానికి లేదు. కాబట్టి ఎక్కడ దాకా చెప్పచ్చు? సర్వజన సామాన్యంగా అర్థమయ్యే వాచ్యార్థాన్ని కొంచెం లోతుగా వివరించవచ్చు. అంతకంటే లోతుకి వెళితే ఏమవుతుంది? ఎవరు ఏదో పద్ధతిలో అర్థం చేస్తున్నారో ఊహించడానికి వీలు కాదు. అందుకని కేవలము గురు శిష్య సాంప్రదాయంలో మాత్రమే మిగిలిన 3 ఉన్నాయి. అంటే
ఏమండి నేను గురువుని ఆశ్రయించానండి, అశరీర పద్ధతిలో ఉన్న గురువునే ఆశ్రయిస్తానండి, సాయిబాబానే ఆశ్రయిస్తాను అన్నావు అనుకో, ఎట్లాగా అంటే ఎప్పుడు ఆశ్రయించవచ్చు? నీకు అనుభవార్థం తెలియాలి. ఎవరినైనా ఒక మహానుభావుని తెలిసి కొంతవరకు నువ్వు ప్రయాణం చేసి అనుభవార్థం అంటే ఏమిటో నీకు అవగాహనకు వస్తే ఆ బలంతో నువ్వు ఆశ్రయించవచ్చు. స్ఫూర్తి అంటే ఏమిటో తెలిసినాక అప్పుడు నువ్వు అశరీరులను ఆశ్రయించాలి. కాబట్టి ఆ స్థితి వరకు రావాలి అంటే ముందేం తెలియాలి? ఈ పద్ధతిగా తెలియాలి. శ్రవణ మనన నిధిధ్యాసన పద్ధతిగా తెలియాలి. వాక్యార్థ లక్ష్యార్థ భావార్థ అనుభవార్థ పద్ధతిగా ఆ వాక్యాన్ని వినగానే చదవగానే ఆ స్ఫురణకి రాగానే అదంతా తెలియబడాలి. మరి ఇప్పుడు జ్ఞానం అంటే ఎలా ఉందండి? స్పష్టంగా ఉండాలి కదా, నిర్ణయంగా ఉండాలి కదా, నీకు ఎటువంటి పరిస్థితులైనా సరే అది బయటపడేసేదిగా ఉండాలి కదా, అప్పుడే అది జ్ఞానం కదా, పరిష్కారం కదా. మరి అంతటి బలం రావాలి అంటే దాన్ని ఎంత లోతుగా విచారణ చేయాలి? జనన మరణాలని అధిగమింపజేసేదిగా దాన్ని విచారణ చేయాలి. మనం ఎలా విచారణ చేస్తాం? తాత్కాలికంగా కష్టంలో నుంచి బయటపడితే చాలు, అంతవరకే విచారణ చేస్తాం. అప్పుడేమైంది? మళ్ళీ అదే బలమైన పద్ధతిలో పూర్తి వైరాగ్యంతో పూర్తి జ్ఞానంతో విచారణ చేశాం. ఏమైనప్పుడు మళ్ళీ తిరిగి రమ్మనండి అదే కష్టాన్ని రాదిక. ఎందుకని? అది వచ్చే ముందే నువ్వు సిద్ధపడి ఉంటావు. దాన్ని మార్పు ఎట్లా చేయాలో తెలిసి చేస్తాం. అనుభవార్థ పద్ధతిగా చేస్తాం, లక్ష్యార్థ పద్ధతిగా చేస్తాం. అప్పుడు ముందే పరిష్కరించాలి. అప్పుడేమైంది? అడగడానికి ఒకడు ఉంటాడుగా, ఏమండి బాబు మీరు చెప్పారు ఇంకా అనుభవానికి రాలేదు అని అడిగితే దానికి ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ పొరపాటు చేస్తున్నావో నీకైతే ప్రశ్న సమాధానం ద్వారా విని ఆ సాధనలో ఏం తప్పులు చేస్తున్నారో దాన్ని మార్పు చేయడానికి ఏం చేయాలో అవి ఆ ఉపాయాలు చెబుతారు. అప్పుడేమైంది? అది ఆచరిస్తే అనుభవం వచ్చింది. కాబట్టి వాక్యార్థం వరకే జనసామాన్యంగా చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి శాస్త్రంలో తప్పు ఉందా? ఇప్పుడు తప్పు లేదు. ఎందుకని? శాస్త్రం ఎక్కడ దాకా చెబుతుంది? వాక్యార్థం. ఎవరు చదువుతారో వాడు తెలియదు కదా. అనుభవార్థం ఉన్నవాడు వాక్యం చదవగానే వాడికి అనుభవార్థమే గోచరిస్తుంది. లక్ష్యార్థం తెలిసిన వాడు వాడికి వాక్యం చదవగానే ఏ లక్ష్యంలో చెప్పాడో తెలుస్తుంది. బలమైన భావంలో జ్ఞానం ఉన్నటువంటి వాడు ఉన్నాడు, ఈ లక్ష్యార్థం దృష్ట్యా చూడగలిగినటువంటి వాడు, వాడికి ఆ దృష్టితో కూర్చోండి. కాబట్టి ఒక్క వాక్యమే నలుగురికి 4 రకాలైనటువంటి అర్థాన్ని గోచరపడింది, తెలిసేట్టుగా చేస్తుంది. కాబట్టి శాస్త్రం గొప్పతనం అది. కాబట్టి పరిమితమైన దృష్టితో ఎప్పుడూ కూడా దీన్ని విచారణ చేయకూడదు. చేస్తే ఏమైంది? అక్కడట చెప్పలేదు కదండి. ఇలా వాదించేవాడు కూడా చాలా ఉన్నారు. ఏ పుస్తకంలో చెప్పారో చూపెట్టండి. ఏమైంది? పరిమితంగా విచారణ చేశారు, జీవితంలోకి ఆహ్వానించలేదు. అందువల్ల ఏమైంది? పురాణ వైరాగ్యం. కాసేపు విన్నంతసేపు వైరాగ్యం, అందులో తీవ్రం ఉండదు. మంద వైరాగ్యం అన్నమాట. జ్ఞానాన్ని పొందాలనే అభిలాష బలంగా లేదు, అతహ బలంగా లేదు. అది బలంగా ఉంటే తప్ప మిగిలిన 3 అర్థాలు తెలియబడవు. కాబట్టి తీవ్ర ముముక్షత్వం ఉండాలి కానీ మందాధికారిగా ఉండకూడదు. మందాధికారి తమోగుణ సంపన్నుడుగా ఉంటాడు, తీవ్ర ముముక్షత్వం ఉన్నవాడు గుణాతీతంగా ఉంటాడు. అర్థమైంది? కాబట్టి ఏదైనా సరే అలాగ నువ్వు ఉత్తమాధికారివై ఉండాలి. ఉత్తమాధికారిగా ఇవన్నీ సాధ్యమవుతాయి. అప్పుడే అతను గమ్యం చేరగలడు. కాబట్టి నువ్వు ఏదైనా ఇంతకుముందు చదివింది మళ్ళా ఇప్పుడు చదువుతూ ఉన్నప్పుడు పూర్వం నాకు ఎట్లా ఇది అర్థమైంది, ఇప్పుడు ఎట్లా అర్థమవుతుంది, మార్పు ఏమొచ్చింది, మరింత లోతుగా విచారణ చేయగలుగుతున్నానా, పైన చదువుకుంటున్నాను. అట్లా చూసుకోవాలి. అట్లా చూసుకోవడం వస్తే తప్ప నువ్వు ప్రయాణం చేస్తున్నావో లేదో నీకు తెలియదు. అంతే కదా. ఇలాగా నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ మరింత లోతైన భావంలోకి వెళతావు, దాని మూలంలోకి వెళతావు. అసలు దేని గురించి చెప్తున్నాడు ఈయన అని స్పష్టంగా పట్టుకోగలుగుతావు. అస్పష్టంగా పట్టుకున్నప్పుడు ఎలా ఆచరిస్తావు? ఎందుకు ఆచరించడం లేదు? అస్పష్టంగా ఉంది కాబట్టి. నేను ఎట్లా చేయాలో తెలియటం లేదు. అప్పుడేమైంది? ఆచరణలోకి రాలేదుగా. ఎప్పుడైతే స్పష్టత వచ్చేసిందో దానివల్ల ఏమైపోయింది?
నిర్ణయం చేసేయగలుగుతావు. అప్పుడు ఆచరణలో పెట్టు. నిర్ణయమే తీసుకోకపోతే ఆచరణలో ఏమిటావు పెట్టలేవు కదా. కాబట్టి నీవు ఏదైనా సరే చదివేటప్పుడు ఇప్పుడు చదివావు, మళ్ళీ ఒక నెల ఆగో 2 నెలలు ఆగో 3 నెలలు ఆగో ఒకసారి మళ్ళా చదివి చూడాలి. చదివి చూస్తే ఇంతకుముందు చదివినప్పుడు నాకు ఎట్లా అర్థమైంది, ఇప్పుడు ఎట్లా అర్థమవుతుంది, ఎట్లా తెలిసింది ఇప్పుడు నాకు పట్టుకుంటాయి కదా. అవన్నీ నీకు బుద్ధి వికాసానికి ఉపయోగపడుతున్నాయిగా. ఆ బుద్ధి వికాసంతో చూస్తావుగా అప్పుడు లోతుగా అర్థం అవడంలే. పర్వాలేదు, అభ్యాసం వల్ల అన్ని సాధ్యమేనమ్మా. పట్టుదల ఉండాలి, సహా ఉండాలి, అభ్యాసం చేయాలి. లేకపోతే సాధ్యం కాదు కదా. నేనేమైనా సరే ఈ జన్మలో సాధించాలి. ఎందుకని ఈ జన్మకు కుదిరినట్టు వచ్చే జన్మ కుదురుతుందో లేదో ఎవరికి తెలుసండి. సాధ్యమేనా? ఈ జన్మకి నువ్వు చెప్పించుకోవడానికి అవకాశం ఉంది, వినడానికి అవకాశం ఉంది, సరైన కుటుంబం అవకాశం ఉంది, ఏ రకమైన బాధ్యతలు లేవు, సమస్యలు లేవు, దుఃఖాలు లేవు. కానీ ఉన్న కొద్దిపాటి వాటినే కొండంతగా చూస్తాం. పోల్చి చూసుకోండి ఒక్కసారి. 100 కోట్ల జనాభాలో 30 కోట్ల మందికి ఎన్నో సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు. మరి వాళ్ళందరికంటే ఉన్నతంగానే ఉన్నావు కదా. మరి ఇప్పుడు నీకేమిటి సమస్య అసలు? ఈ జ్ఞానం నేర్చుకోవడానికి నీకు ఇబ్బంది ఏమిటి అంటే మనం చెబుతాం అవన్నీ ఏమిటి. భోజనం చేయడానికి ఎప్పుడు చేసేప్పుడు రాళ్ళు అడ్డం వచ్చినాయి. రాళ్ళు అడ్డం వచ్చిన భోజనం మానేస్తావా? అటువంటి పద్ధతి. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ప్రతిబంధకం చెబుతున్నారంటే ఈ ఆత్మజ్ఞానానికి వాడు ఎటువంటి వాడు? భోజనం చేసేప్పుడు రాళ్ళు వస్తే భోజనం విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు ఎంతటి మూర్ఖుడో వీడు కూడా అదే. ఎందుకని ఆ రాయి పక్కన పెట్టి అలానే ఉంటుంది కదా. తర్వాత శ్రద్ధగా బాగు చేసుకో. ప్రస్తుతానికి నువ్వు భోజనం చేసేటప్పుడు ఎవరి మీదని వైమనస్కం. కాబట్టి నిజ జీవితంలో జీవించేటప్పుడు ఎప్పుడూ కూడా ఆయా వేదాంత వాక్యాలని మననం చేసేటప్పుడు, శ్రద్ధగా విచారణ చేసేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు, ఆచరణ చేసేటప్పుడు ఆ అర్థం ఎంత లోతుగా మనకి బాగా అవగాహనకు వచ్చింది. వాక్యార్థం వరకే వచ్చిందా? లక్ష్యార్థం దృష్ట్యా విచారణ చేశారు మనం. ఈ వాక్యం ఏ లక్ష్యం గురించి చెబుతోంది? ఆత్మస్థితి వరకు చెబుతోందా? బ్రహ్మస్థితి వరకు చెబుతోందా? ఇంద్రియాల వరకు చెబుతోందా? గుణాల వరకు చెబుతోందా? వాసనల వరకు చెబుతోందా? కర్మబంధం వరకు చెబుతోందా? ముక్తి గురించి చెబుతోందా? ఇవన్నీ స్థితులే కదా. స్థూలమైనంతా కాదు కదా. ఇవన్నీ స్థితులే. ఎవరికి సంబంధించినవి? నీకు సంబంధించినవే. మరి వీటన్నింటి గురించి అందులో మాట్లాడుతున్నాడు కదా. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో ఇదిలా చేయాలి, ఇదిలా ఉన్నది, దీనికి పరిష్కారం ఇది. చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నారు పెద్ద మహానుభావులు. మరి వాటిని నిజ జీవితంలో ఉపయోగించి జీవించడానికి అడ్డంకి ఏమిటి? ఏ అడ్డంకి లేదు. కానీ ఏం చేయడం లేదు మనం? లోతైన విచారణ చేయడం, లక్ష్యార్థ పద్ధతిగా విచారణ చేయడం. చేస్తే కానీ నిర్ణయం చేయలేవు. ఏ విషయంలో అయినా కూడా నిర్ణయం ఎందుకు చేయలేకపోయావు? ఆ లక్ష్యార్థ పద్ధతిగా విచారణ చేయలేదు కాబట్టి నిర్ణయం చేయలేదు. చేస్తే చేయలేదు. ఇప్పుడు మీరు చదవబోయే ద్వాదశ మార్గాలు కూడా నన్ను పొందుటకు ద్వాదశ మార్గం కదండి. నన్ను పొందురంటే నన్నంటే అక్కడ ఎవరు? కిందికి వ్యక్తి సాక్షికి మాట్లాడితే ఆత్మస్థితి, సమిష్టి అయితే పరమాత్మ. ఆ వాక్యాలు ఇటు ఆత్మకి సరిపోతాయి, అటు పరమాత్మకి సరిపోతాయి. చూడండి ఎంత గొప్పగా రాశారో వాటిని. ఇది నీ సాక్షి అంటావా? వ్యక్తి సాక్షి అయిన ఆత్మకి సరిపోతాయి, సమిష్టి సాక్షి అయిన పరమాత్మకి సరిపోతాయి. చదవండి ఒక్కో వాక్యం. దివ్యత్వాన్ని అనుభవించడానికి ద్వాదశ మార్గాలు ఉన్నాయి. చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నాడు. నువ్వు జీవితంలో ఇప్పుడు ఏమనుభవిస్తున్నావు? దేహాత్మభావాన్ని అనుభవిస్తున్నావు, శరీరమే నేననే భావాన్ని అనుభవిస్తున్నావు. అసలు ఏమనుభవించాలట? నువ్వు దివ్యత్వాన్ని అనుభవించాలట.
అంటే ఎవడైతే దివ్యత్వాన్ని అనుభవించాలనే నిర్ణయాన్ని తహని తీవ్రమైనటువంటి కాంక్షని కలిగి ఉన్నాడో వాడు సాధకుడు. అర్థమేనండి? కాబట్టి ఆ సాధకుడు తీవ్రమైనటువంటి ముముక్షత్వాన్ని తీవ్రమైనటువంటి కాంక్షని తహని కలిగి ఉన్నప్పుడే ఈ ద్వాదశ మార్గాలను ఉపయోగించగలరు. కాబట్టి ఈ ద్వాదశ మార్గాలు దేనికి ఉపయోగపడతాయి? దివ్యత్వాన్ని అనుభవించడానికి ఉపయోగపడతాయి. ఎవరికి? సాధకుడు. ఇంతకుముందు పోయినసారి చెప్పినప్పుడు మీకు ఎట్లా చెప్పాము? సాధకుడు పద్ధతిలో చెప్పామా? చెప్పలే. అప్పుడు ఎట్లా చెప్పాము? అనుసరించేవాడు, భక్తి పద్ధతిలో అనుసరించేవాడు. ఇప్పుడు సాధకుడు పద్ధతిగా తెలియాలి. ఎందుకని? ఈ నెల రోజుల నుంచి మీకు రకరకాల అంశాలను ఆత్మవిచార, క్రమ విచారణ, క్రమ సాధన, ఎట్లాగా, ఏమిటి సాధన, చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఇవన్నీ ఆచరణలో పెట్టిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? సాధకుడయ్యాడు. ఇప్పుడు ఈ సాధకుడికి ఏం కావాలి? తన దివ్యత్వాన్ని తాను అనుభవించాలి. ఈ దేహం నేను కాదు, ఆ దివ్యత్వమే నేను, ఆ దేవతా స్వరూపమే, దివ్యస్వరూపమే నేను. నాలో ఉన్నటువంటి జ్ఞానం ఆ దివ్య జ్ఞానమే. అర్థమైందండి? అటువంటి దివ్య జ్ఞానంతో నేను జీవితాన్ని జీవించినప్పుడు అదాని అనుభవం కలగాలి అంటే ఈ ద్వాదశ మార్గాలు ఎలాగా? 12 మార్గాలైన దివ్యత్వాన్ని అనుభవించాలి. 1 కాదు, 2 కాదు. ఇందులో నీకేది సాధనలో సాధ్యమైతే అవి ఆచరణలో పెట్టచ్చు. పెడితే ఏమో కలుగుతున్నాయా? దివ్య అనుభవం. అర్థమైందండి? అంటే శాశ్వతమైనటువంటి, మాసిపోనటువంటి, పరిమితత్వము కానటువంటి, దేహాభిమానమునకు లొంగనటువంటి అనుభవాలు కలుగుతాయి. అది దివ్యత్వం అంటే దాని గొప్పతనం. అది అందుకోసం ప్రయత్నించాలంటే ఇందుకోసం ప్రయత్నించాలి. దేహాభిమానం పోగొట్టుకోవాలి కదా. పోగొట్టుకోవాలంటే ఏం కావాలి? దివ్యత్వం కావాలి. కాబట్టి దివ్యత్వానికి సంబంధించినటువంటి మార్గాలను తెలుసుకోవాలి. మనం ఇహలోకంలో పరిష్కారానికి మార్గాలు తెలుసుకుంటున్నాం కదా. దాని ద్వారా ఏం అనుభవించాం? దేహాభిమానాన్ని, ఇంద్రియాల విషయాల యొక్క అనుభవాన్ని పొందాం. కానీ దివ్యత్వాన్ని అనుభవించగలిగేమా? అనుభవించలేకపోబట్టే కదా సమస్యలన్నీ. కాబట్టి ఈ ద్వాదశ మార్గాల్ని సాధకుడుగా ఎట్లా చేయాలో తెలుసుకోవాలి. చదవండి. ఏమిటంటే ఇప్పుడు ఇంతకీ ఎందుకు అనుభవించాలయ్యా దివ్యత్వం? ఆ దివ్యాత్మానుభవం, ఆ దివ్య జ్ఞానం యొక్క అనుభవాన్ని కలిగితే అవి ఎవరిలో అయితే సంపూర్ణంగా ఉన్నాయి, అవి ఎవరిలో సంపూర్ణంగా ఉన్నాయి? పరమాత్మలో సంపూర్ణంగా ఉన్నాయి. ఏమిటవి? సర్వాంతర్యామిత్వము, సర్వోత్కృష్టత్వము, అంటే అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు, అందరికంటే వ్యాపించున్నటువంటి వాడు. ఎవరు వాడు? పరమాత్మ. అది అతనిలో పూర్ణంగా ఉన్నాయట. అందుకు నువ్వు దివ్యానుభవాన్ని పొందాలి. అప్పుడు ఎవరు వాడు అవుతావు? అతనిలో అంశీభూతం అవుతావు. అర్థమైందండి? ఇవి తెలుసుకోవడం వల్ల ఏమిటి నీకు ఉపయోగం సాధకుడుగా అంటే ఆ పరమాత్మ యందు తాను అంశీభూతం అని తెలుసుకోగలుగుతాడు ఈ దివ్యానుభవం ద్వారా. అందుకు దీన్ని ఆచరించాలి. ఏమిటట? సాధకుడికి మొట్టమొదటి ఏముండాలండి?
నిరీక్షణ ఉండాలట. దేని గురించి నిరీక్షించాలి సాధకుడు? ఎట్లా నిరీక్షించాలంటే అది కూడా సహారాయడారిలో పలుదినముల పాటు దాహం కోసం ఎదురు చూసినటువంటి వాడు, ఆ దాహాన్ని తీర్చేటటువంటి వాడు కనపడగానే వాడిని ఎట్లా ప్రాధేయపడతాడో, అట్లా ప్రాధేయపడాలట. ఎవరిని? ఆ సమస్యను పరిష్కరించేవాడు. నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కావాలి, గురువు యొక్క కృప లేనిదే నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం లభించదు. నువ్వు ఎన్నిసార్లు తల బద్దలగొట్టుకున్నా, ఎన్ని చదువులు చదివినా, ఏం చేసినా గురు కృప లేనిదే ఆత్మసాక్షాత్కార జ్ఞానం అసాధ్యం. ఇప్పుడు ఎట్లా ప్రాధేయపడాలట? సహారాయడారిలో ఎండలో పలుదినముల పాటు ఉండి 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 దాహార్తిని పొంది ఆ తీర్చగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాడు వచ్చినప్పుడు వాడిని వీడు ఎట్లా ప్రాధేయపడతాడో అట్లా ప్రాధేయపడితే ఏమవుతాడండి? చివరి వాక్యం చదవండి. అట్లాంటి ప్రాధేయత తృష్ణ, తృష్ణ అంటే ఆశ, కోరిక, కాంక్ష తీవ్రమైపోయింది. ఎట్లాంటిది? ఇప్పుడు నువ్వు నీళ్లు పోయకపోతే నేను చనిపోతారా బాబు అంటున్నాడా లేదా వాడు అక్కడ బాహ్యంగా? ఇప్పుడు ఎట్లా అన్నట్టప్పుడు గురువు కృప కోసం ఎట్లా ఎదురు చూస్తున్నట్ట? బాహ్యంగానా ఆంతరికంగానా? అంతరాంతరాలలో, అంతర్ముఖ ప్రయాణంలో ఎట్లా ఉన్నాడట? ప్రాధేయత తృష్ణ. నువ్వు ఇప్పుడు ఇది ఇవ్వకపోతే నేను బ్రతకలేనండి. అంతటి తీవ్రమైనటువంటి స్థితి కలిగింది. ఎవరిని పట్టుకున్నాడు ఇప్పుడు? ఆ ఇచ్చేవాడిని. మరి వేరే ఏదైనా పెట్టుకోను, ఇది ఏదైనా అక్కడ భేదం ఏమి లేదు. అట్లాంటి ప్రాధేయత తృష్ణని కనుక నీవు అనుభవించినప్పుడు అంతటి తీవ్ర దుఃఖాన్ని నువ్వు అంతర్ముఖంలో కనుక నువ్వు అనుభవిస్తే, ఇప్పుడు బహిరంగంలో చెప్పే దుఃఖాలు దీంతో పోల్చండి. ఉన్నాయి అసలు ఇటువంటి దుఃఖాలు బహిరంగంలో. మనం ఏకరువు పెట్టే దుఃఖాలు దీంతో ఏ మూలంగా సరిపోతాయా? మరి ఇప్పుడు ఈ దుఃఖాలు అసలు దుఃఖాలేనా? కావే. అసలు దుఃఖం, అసలు ఆ దుఃఖానుభవం అంటే నీకు తెలుసా? తెలియదు. ఎందుకని? అసలు ఆ ప్రాధేయత తృష్ణను అనుభవించడం లేదు. అసలు ప్రాధేయపడ్డం మనకి వ్యతిరేకం కదా. మనం తల వంచి ఎవరైనా ప్రాధేయపడతామా? నాకేం పని అండి, నేనేమన్నా ప్రాధేయపడ్డా. ఎందుకని? వినయం, విధేయత అవి సత్వగుణ సంపన్నం. అణిగి మణిగి ఉండేవాడు అందరిలోకి ఘనుడు. అర్థమైందండి? ఎందుకనిట? అట్లా నువ్వు అహంకారాన్ని నిరసిస్తేనే నేను పొందగలుగుతావు, లేకపోతే పొందగలుగుతావు. కాబట్టి ఎటువంటి అది కూడా ఇప్పుడు నువ్వు మామూలుగా చేస్తున్నావు. ఎటువంటి ప్రాధేయత ప్రశ్న ఉండాలి. ఇప్పుడు పలుదినములు సహారాయడారిలో గనక ఆ ఎండ వేడిమికి తప్తమైపోయి ఆ నీటి చుక్క కోసం పరితపించిపోయేవాడు ఎట్లా ఉంటాడో, అది తీర్చేవాడు వచ్చినప్పుడు వాడిని ఎట్లా ప్రాధేయపడతాడో, అట్లాంటి ప్రాధేయత ప్రశ్న కనుక నీకు అనుభవానికి వచ్చిన వెంటనే ఏం కలుగుతుందండి? ఐక్యము కోరువాడు. చాలా ముఖ్యమైన అంశం అండి. నువ్వు ఆ పరమాత్మను తెలుసుకోవాలన్నా, ఐక్యం చెందాలన్నా, గురువు యొక్క కృపను పొందాలన్నా ఇటువంటి ప్రాధేయత ప్రశ్న, అంతటి తీవ్రమైనటువంటి ప్రాధేయత ప్రశ్నను ఎప్పుడైతే అనుభవిస్తావో అంటే అంతటి నీ సర్వస్వం అర్పించడానికి సిద్ధపడిపోదు. అంతటి బలమైన తీవ్రతరమైనటువంటి స్థితి రావాలన్నమాట. అప్పుడు కదా నీకు వెంటనే రెప్పపాట్లో అంతా వచ్చేస్తుంది, అంతా సిద్ధమైపోతుంది, సిద్ధిస్తున్నప్పుడు ఆ ఆత్మసాక్షాత్కారం జ్ఞానం రెప్పపాట్లో దిగుతుంది. అంటే ఏమిటి? నువ్వు దానికోసం అంత బలంగా ప్రయత్నించగలగాలి. దానికి అడ్డం వచ్చే వాటివన్నీ నీలోనే ఉన్నాయి. నీ బయట నుంచి రావడం లేదు అడ్డాలు. నీ అడ్డం వచ్చే వాటి మీద నువ్వు పోరాడాలి. అంతరంగ పోరాటం అంత తీవ్రం అవ్వాలి. ఆ గుణాల మీద, వాసనల మీద, ఈషణత్రయాల మీద, శరీరత్రయాల మీద, అవస్థాత్రయాల మీద నువ్వు తిరుగుబాటు ప్రకటించాలి. ఆ అహంకారాన్ని నిరసించాలి, సమూలంగా నిరసించాలి. అప్పుడు నీ లోపల ఆ తాపం జ్వలిస్తుంది.
ఎట్లా జ్వలిస్తుంది? మహోన్నమైనటువంటి అగ్నిజ్వాలగా జ్వలిస్తుంది. అప్పుడు అందులో ఇవన్నీ దగ్ధమైపోతాయి, నామరూపాలు లేకుండా పోతాయి. ఇప్పుడు దేని చేత బంధించబడ్డావు? నామం చేత, రూపం చేత మొత్తం దగ్ధమైపోతాయి, నామరూపాలు లేకుండా అయిపోతాయి. అప్పుడు కదా నీకు ఆ తీవ్రమైనటువంటి ఆ తాపాన్ని తీర్చేటువంటి ప్రాధేయత ప్రశ్న కలిగేది. తీర్చగలిగే వాడు వచ్చాడంటే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఇంకేమైనా కనబడుతుందా? ఇంకేం కనబడదు అప్పుడు. అసలు ప్రపంచం కనపడదు, నువ్వు కనపడదు, ఏం కనపడదు. అంతే జనన మరణాలు ఏమి లేవు. ముందు దీని సంగతి తెలుసు, తర్వాత అసలు ఇంక మిగిలిన ఏదైనా సరే ఇది ఇది కలగకపోతే నేను శ్వాసించజాలను, జీవించజాలను. అంతటి తీవ్రమైనటువంటి స్థితి కలుగుతుంది. ఇప్పుడు నీకు అనుగ్రహించడానికి ఇప్పుడు ఎట్లా వెనకాడడానికి వీలవుతుందా? మామూలుగా నీ పిల్లాడు కాళ్ళ కట్టం పెడితేనే నువ్వు అనురాగంతోనే వాడిని అనుగ్రహించబడుతుంటే ఇంతటి ప్రాధేయతాతృష్ట తీవ్రమైనటువంటి స్థితి కలిగినటువంటి సాధకుడిని మరి అనుగ్రహించకుండా ఎట్లా? అసాధ్యం కదా. అందుకని పరమాత్మ ఏం చెబుతున్నాడు చూడండి, నాతో ఐక్యము చెందగలిగే స్థితి వస్తున్నప్పుడు. అంటే అర్థం ఏమిటి? ఆత్మస్థితిలోని స్థిరపడిపోయాడు. ఐక్యతా సిద్ధి స్వరూప స్థితిలో లయమైపోతావు. ఎందుకని నామరూపాలు లేకుండా అయిపోయావుగా. సమిష్టి అప్పుడు సమిష్టిగా అంతే పరమాత్మ స్థితిలో ఐక్యంగా అయిపోయాడు. నేనే పరమాత్మ అనే స్థితిలో ఉంటాడు. కిందకు చూస్తే నేను ఆత్మస్వరూపం, ఆ స్వరూప స్థితిలో లయమైపోయాడు. కాబట్టి సాధకుడు ఇటువంటి తీవ్రమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందాలి. ఆ గురువు ఎందలో, ఆ పరమాత్మ ఎందు అంతటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంతటి ఆర్తితో వేడుకోవాలి, అంతటి సాహ కలిగి ఉండాలి. అందుకని అంత బలమైనటువంటి ఉపమానాలు చెప్తున్నాడు. అంతే కదా. సాహతో నువ్వు ప్రయత్నం చేయాలి, సాహతో తీవ్రమైన ప్రయత్నం చేయాలి. ఆ పోరాటంలో నీకు ఆర్తి కలుగు. పోరాడకపోతే నీతో నువ్వు పోరాడకపోతే ఆర్తి ఎట్లా వస్తుంది? మనం ఎంతసేపు బయట వాడితో పోరాటం నేర్చుకున్నాం కానీ మనతో మనం పోరాటం నేర్చుకోలేదు. కాబట్టి ఆత్మవిచారం అంటే ఏమిటి? నువ్వు నీతో పోరాడవయ్యా బాబు. ముందు నీతో నువ్వు పోరాటం నేర్చుకో మొట్టమొదట. నిన్ను నువ్వు గెలవడం నేర్చుకో, నిన్ను నువ్వు తెలుసుకోవడం నేర్చుకో మొట్టమొదట. ఎవడో బయటవాడు వాడు వీడు అంటారు. అంతమంది ఎక్కడ ఉన్నారు? అక్కడ వాడేవాడు లేడా? అంతా ఉన్న నువ్వే అని, నీవే కారణము, నీవే కర్త, నీవే కారయిత, నీవే కార్యము, నీవే ఫలితము అని నిరూపించుకుంటుంది ఆత్మవిచారం. కాబట్టి నిరీక్షణ చాలా గొప్ప సాధన అండి. దీన్ని మించిన సాధన లేదు. అర్థమైందండి? ఈ నిరీక్షణ చాలా గొప్ప సాధన. ఎంతటి సాధన అంటే ఆ నిరీక్షణ అనే సాధనని ఎంత బలంగా ఎవడైతే చేయగలుగుతాడో, ఈ సాధన ఎంత బలంగా, ఇందులో ఎంతటి బలాన్ని కలిగి ఉంటాడో వాడికి అంత తీవ్ర మోక్షత్వం ఉంటుందన్నమాట. మందాధికారిగా ఉండడం, ఉత్తమమైన అధికారంగా ఉండడం. ఎంతటి వాడంటే ఇక రేపపాటు కూడా ఎడమివ్వడానికి వీలుగానంతగా స్థితిని కలుగుతుంది. వెంటనే ఆ లయస్థానాల్లో లయస్థితిని పొందుతాడు. కాబట్టి సాధకుడుగా నీవు చేయవలసిన పని ఏమిటంటే ఇలా చేయాలి. నేను సాధన చేస్తూనే ఉన్నానండి అంటాం. ఎన్నేళ్ళ నుంచి చేసావమ్మా? 10 ఏళ్ళ నుంచో, 12 ఏళ్ళ నుంచో, 40 ఏళ్ళ నుంచో సాధన చేస్తూనే ఉన్నానండి. ఏమైంది ఇప్పుడు? ఎందుకని? మందాధికారి కేవలం ముముక్షత్వం లేదు, బయటపడాలనే ప్రయత్నం లేదు, పోరాటం లేదు. ఏదో రోజువారీ స్నానం చేసినట్టే, వస్త్రం కట్టినట్టే, విప్పినట్టే నైమిత్తిక కర్మలలో భాగంగా చేసావు. అది సాధన అవుతుందా? ఎప్పుడు సాధన అవుతుంది? లక్ష్యం స్థిరంగా ఉండాలి, లక్ష్యం కోసమే జీవించాలి, దానికోసమే పోరాడాలి, తీవ్రమైనటువంటి స్థితిని పొందాలి, ఆ తీవ్రమైనటువంటి ఆర్తిని పొందాలి. వెంటనే ఆ స్థితి కలుగుతుంది, అనుభవ జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ధ్యానం చేసాం, జపం చేసాం, తపం చేసాం, శ్వాస చేసామని చెప్పేటప్పుడు వచ్చేటువంటి అనుభవాలు దీనికి పోల్చి చూడండి ఏ పాటి విలువైనయో. ఈ స్థితి కలిగిన వాడు ఇప్పుడు ఏమని చెప్తాడండి? చెప్పడానికి వీలవుతుందా? వీడికి చెప్పడానికి వీలు కాదు. ఎందుకని? ఆ తీవ్రమైన అనుభవాన్ని మాటలు ఎలా చెప్తావు? ఆ తీవ్రమైన ముముక్షత్వ స్థితిని చెప్పగలవా? చెప్పలేవు కదా, అసాధ్యం కదా. ఏం చేస్తావు అప్పుడు? రెప్పపాటులో దాన్ని తీర్చుకుంటావా? ఆ గురువు కృపచేత, పరమాత్మ కృపచేత అనుభవంలో ఉండిపోతాడు ఆ లయస్థితిలో.
ఎవరికో బయటకు వస్తే చెబుతాడు, ఆహా పరమాత్మ యొక్క అనుభవం కలిగింది, గురు కృప కలిగింది, ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగింది, ఆత్మానుభవం కలిగింది, ఆత్మానందం కలిగింది. ఒక మాట రెండు మాటలు చెప్తాడు అంతే. ఇప్పటిలాగా ఏకరువు పెట్టడం. ఈ ఏకరువు పెట్టేదంతా ఎక్కడ? ఇంద్రియాలు. తీవ్రమైనటువంటి ఆర్తి లేదు అక్కడ. కేవలం లక్ష్యం కోసమే జీవించేటటువంటి సాధన లేదు. కాబట్టి అలా చెప్తాడు. ఇలాంటి సాధకుడు కనబడితే వీడికి సక్సెస్ఫుల్ అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి కదా. ఏమైనా లేట్ చేయడానికి వీలవుతున్నాయి కదా. వీలు కాదు. రెండో సాధన అదిటండి. నీవు ఆ స్వరూప జ్ఞానాన్ని పొందాలి అంటే, ఆ ఆత్మానుభవాన్ని పొందాలి అంటే, ఆ పరమాత్మానుభవాన్ని పొందాలి అంటే రెండవ సాధన మనశ్శాంతి. ఎటువంటి మనశ్శాంతి ఉన్నారట? ఘనీభవించిన సరస్సు అంటే. ఎందుకు అలా పోల్చాడు? ఏ కదలికలు లేవు. ఏ కదలికలు లేరు కానీ కదలగలిగే సామర్థ్యం లేదు అందులో. నీళ్ళంటేనే కదిలేవి కదా. కదలగలిగే నీళ్ళని ఘనీభవించినట. స్థితి మారింది దానికి. అర్థమైందా? నీ మనసు, బుద్ధి, ప్రాణము, ఇంద్రియాలు చెల్లిస్తున్నాయి కదా. చెల్లించకుండా కూడా ఏమవ్వాలట? ఘనీభవిపోయారు. అప్పుడు ఏమైంది? చెల్లించగలిగే సామర్థ్యం ఉండి చెల్లించడం లేదు. అర్థమైందా? జడ స్వరూపం చెంది. ఇప్పుడు నేనెవరినో స్పష్టంగా తెలిసిపోయింది, తెలియకుండా ఉందే. కాబట్టి నీవు మనశ్శాంతి, అటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మనశ్శాంతిని ఎప్పుడైతే నీవు అనుభవించావో అప్పుడు మిగిలిన వాడు ఎవడు? నీవే. నీ స్వరూప జ్ఞానం, నీ యొక్క ఆత్మానుభవం. ఇప్పుడు ఆత్మానుభవం కలిగిన వాడి యొక్క మనశ్శాంతి ఎలా ఉందట? ఇప్పుడు దేని చేతైనా కానీ కదులుతాడా? నేనే విరిగి మీద పడినా ఏమి చెల్లించాడు. ఎందుకని? ఫలితాలు తారుమారని. ఎవరికి తారుమారని? ఇంద్రియాలు, విషయాలు, ఫలితాలు ఎవరికి తారుమారండి? ఇంద్రియాలకు. ఎవరు కర్తలు? అవే కర్తలు. ఎవరు అనుభవించాలి? అవే అనుభవిస్తారు. నేనెవరిని? నేను సాక్షిని. నాకేమైంది? ఇప్పుడు నాకేం కాలేదు. జనన మరణాలు ఎవరికి? ఇంద్రియాలకు. ఎందుకని? శరీరం అన్నాక పడుతూ ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది? నువ్వు గాఢ నిద్రావస్థలో ఉన్నావండి. అప్పుడు నీకు ఆ అనారోగ్యం యొక్క స్థితి నీకు ఎట్లా తెలుస్తుంది? అంతే అంతే అంటే పైనుంచే చూడటం అలవాటు అయిపోతే, సహజమైపోతే తెలిసేదేముంది? ఓహో అది అటాగే వస్తుందని ఇవ్వడమేమని మరి అదే వచ్చింది, పెరిగింది, కృషించుతుంది, పోతుంది. ఇది సృష్టి ధర్మం కదా. మరి కృషించనేమని అంటారంటే ఎట్లా కుదురుతుంది? మనం ఏమంటాం? నువ్వు కృషించడానికి వీల్లేదు. మనం పళ్ళు లేకుండా పుట్టామా లేదా? పుట్టామా? మధ్యలో వచ్చినాయా పళ్ళు? మరి పళ్ళు రాలిపోవాలా వద్దా? వద్దంటున్నాగా. నేను పోయే వరకు పోకూడదు నాయన. చూసావా? వచ్చినప్పుడు బాధ కలగలేదా? ఎందుకు తెలీదు? అప్పుడు తెలుసు. జ్ఞాపకం లేదంటే మరుగులోకి పోయి రాలిపోయినప్పుడు ఇప్పుడు దుఃఖం ఉంటుంది. ఎందుకు ఉండదు? అయ్యో మరణంలో కూడా వేదన ఉంది కదా. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి దేహదాదాత్మ్యత నీకు ఎట్లా కలుగుతుంది? ఇలా కలుగుతుంది నాయన. ఎందువల్ల కలుగుతుంది? నీ మనశ్శాంతి చెదిరింది. ఘనీభవించిన సరస్సు వలె ఉండవలసినటువంటి మనశ్శాంతి ఇంద్రియాల ప్రభావం చేత కదులుతున్నది, చెడిపోతున్నది. అందువల్ల ఏమైంది? నీవు దేహాభిమానాన్ని పొందుతున్నావు. కాబట్టి నన్ను పొందాలంటే రెండవది ఏమిటి?
సాధకుడు ఎటువంటి స్థితిలో ఉండాలి? ఎప్పుడూ కూడా ఘనీభవించిన సరస్సు అంటే మనశ్శాంతిని కలిగి ఉండాలి. కానీ మనం అట్లా కలిగి ఉన్నామా? కలిగి లేకపోతే ఏమయ్యావు? అప్పుడు అనుసరించేవాడు అయిపోయావు అంటే సాధకుడు కాదు. సాధకుడివే కాకపోతే శిష్యుడు ఎట్లా అవుతావు? శిష్యుడివే కాకపోతే సశిష్యుడు ఎట్లా అవుతావు? ఉత్తమాధికారి సశిష్యుడు, మధ్యమాధికారి శిష్యుడు, మందాధికారి సాధకుడు, అధమాధికారి అనుసరించేవాడు. మనం ఇప్పుడు 4వ కేటగిరీలో ఉన్నాం. కనీసం 3లో ఉండాలి. ఎందుకని? పరిణామం చెందాలంటే కనీసం ఆ స్థితి వరకైనా రావాలి. ఆ తీవ్రమైన స్థితి కలుగుతుంది సాధకుడికి, అవకాశం ఉంది. అనుసరించేవాడికి అక్కడ అవకాశం లేదు. కాబట్టి నిజ జీవితంలో నీకు ఏ పరిస్థితి అయినా అక్కడ ఎదురైనా సరే, అనుకూలమైన ప్రతికూలమైన వెంటనే నీలో ఈ 2వ సాధన మేల్కొనాలి. నాకు ఎటువంటి మనశ్శాంతి ఉండాలి? ఘనీభవించిన సరస్సు వలె ఉండాలి. దాని మీద పడవలు వెళ్ళొచ్చు, యంత్రాలు వెళ్ళొచ్చు, మనుషులు వెళ్ళొచ్చు, ఏమైనా ఆ ఘనీభవించింది ఏమి కళల్లో చేతల్లో మేళాలి. ఆ ఘనీభవించినటువంటి వాని వలె కథలని స్థితి నుంచి చూడాలి. ఇప్పుడు ఎప్పుడైతే కథల స్థితి నుంచి చూసావో ఏమైపోయింది? ఉపేక్షించగలుగుతావు దేనైనా సరే, దాంట్లో చేరవన్నమాట. ఆ సంగత్వ దోషం కలగదన్నమాట. ఎప్పుడైతే అందులో ఆ దృశ్యంలో చేరలేదో ఏమైపోయింది? అది బలహీనపడిపోయింది. ఈ మనశ్శాంతి అనేటటువంటి సాధన ఇది లేకపోవడం చేత సాధకుడు ఏమైపోతున్నాడు? చెదిరిపోతున్నాడు. అంతా బాగానే ఉందండి, చెయ్యబోయినప్పుడు మాత్రం పడిపోతున్నాం అండి. ఎందుకని? ఏదో మిన్నే విడిగి మీద పడిపోయింది అనుకుంటున్నాం. చెయ్యాలా వద్దా అని ఏ స్థితి నుంచి నిర్ణయించాలి? ఈ ఘనీభవించినటువంటి మనశ్శాంతి అనే స్థితి నుంచి చూడాలి. అప్పుడు నిర్ణయం చేయాలి, చెయ్యాలా వద్దా. అప్పుడేమైంది? అసలు లేదుగా, సాక్షిగానే ఉన్నావుగా, కర్త లేడుగా, భోక్త లేడుగా, గుణాలు లేవుగా, వాసనలు లేవుగా, కర్మప్రభావం లేదుగా, ఏమీ లేకుండా ఉన్న స్థితి నుంచి చూచి దాన్ని నిర్ణయించావు. ఇప్పుడు బంధం ఉందా? లేదు. బంధరహిత స్థితి నుంచి ఎట్లా చేయాలో తెలుస్తుంది ఈ సాధన వల్ల. చేస్తాడు కానీ బంధరహితుడే ఉంటాడు. కర్మను అంటకుండా చేయగలిగే సామర్థ్యం ఈ సాధనలో. ఎవరైతే ఈ 2వ సాధనని సాధకుడు నిత్య జీవితంలో ఆశ్రయిస్తాడో, ఈ వాక్యాన్ని యథాతథంగా గుర్తుపెట్టుకోవాలి. ఘనీభవించిన సరస్సు వలె ఉండాలంటే ఎప్పుడు కూడా. ఆ ఉపమానాలు చాలా గొప్పగా వేసిన ఉపమానం. మొదటి సాధన నిరీక్షణ. చాలా క్రమంలో ఉన్నాయండి అవి. ఎవడైతే నిరీక్షణలో పరిపూర్ణమైనటువంటి స్థితిని సాధిస్తాడో వాడి మనశ్శాంతి ఏమైంది? ఘనీభవించిన సరస్సు వలె ఉన్నాడు. కాబట్టి ఈ క్రమంలో నువ్వు అధ్యయనం చేయి, క్రమ సాధన చేయి. నువ్వు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టావు, మనసులో జపం చేసావు, బుద్ధిలో ఆ పరమాత్మ యొక్క చిత్రాన్ని, గురువు యొక్క దృష్టి అని ఆ రూపాన్ని నిలుపుకున్నావు. నిలుపుకుంటే ఏమిటట? ఏ లక్ష్యంతో వీటిని చేయాలి? ఈ క్రమసాధనని ఆత్మజ్ఞానం అనే లక్ష్యంతో చెయ్యాలి. మరి చెయ్యాలి నీకు ఏ ఏ సాధనలు కావాలి? ఏ మార్గం ద్వారా చేయాలి వీటిని? అవి చేస్తే ఈ వస్తువులు ఏదో తెలియాలి. అవి చేసావండి, వాటి ఫలితం ఎలా రావాలంటే ఇప్పుడు ఇదిగో ఈ 12 పద్ధతులుగా రావాలి వాటి ఫలితాలు. వస్తే అవి సరైన మార్గంలో ఉన్నాయని అర్థం, సరైన లక్ష్యం దిశగా ఆ సాధన జరుగుతుందని అర్థం. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే విచారణ చేయమన్నారుగా చేస్తారు, సాధన చేయమన్నారుగా చేస్తారు. విచారణ సాధన ఒకసారి చేస్తారా? చేయరు. విచారణ చేస్తే సాధన చేయరు, సాధన చేస్తే విచారణ చేయరు. అథవా ఈ 2 చేసినా ఏ లక్ష్యం దిశగా చేయాలో లక్ష్యం దిశగా తప్ప మిగిలిన దిశగా చేయాలి. ఏమైంది ఇప్పుడు? ఈ 12 లక్షణాలు ఏర్పడలేదు. ఎప్పుడైతే ఏర్పడలేదు ఏమైంది? లక్ష్యం పోయింది. లక్ష్యం పోతే ఏమైంది? మళ్ళా మామూలే, వాచ్యార్థమే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఓ మేము ఎప్పటి నుంచో సీనియర్ శిష్యులు ఉండి మాకు అన్నీ తెలుసు అంటారు. ఏమిటి ప్రయోజనం? అనుభవానికి ఏమి రాలేదుగా. 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి గురువుగారి దగ్గరికి వెళుతూ వస్తున్నామండి, బోల్డ్ విషయాలు తెలుసుకున్నాం. వాళ్ళు చాలా విషయాలు తెలియజెప్పారండి మాకు, ఎన్నో తెలియని విషయాల గురించి మాకు బోధించారండి. ఇలా చెప్తూ ఉంటారు. వీళ్ళ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? వీళ్ళంతా అనుసరించేవారు.
సాధకులు అవలే, ఒప్పుకోరు ఆ మాటకి. మేము ఎంతో కాలం సాధన చేస్తున్నామని అంటాడు. ఊరండి నీ సాధనలో ఏమిటి ప్రయోజనం? ఏం అనుభవాన్ని సాధించావు, పొందావు ఆ సాధన వల్ల? ఇదమితంగా చెప్పలేడు. ఆనందంగా ఉన్నానండి. ఏమిటి ఆనందం? బ్రహ్మానందం. అర్థం లేదు. ఎందుకని? సరైన లక్ష్యం లేదు. లక్ష్యం లేదు కాబట్టి ఇదమితంగా నిర్ణయించలేకపోతున్నావు కాబట్టి ఆనందం అన్నావు. అదే ఇట్లా తెలిసినవాడు అప్పుడేమైంది? నేను సాధన చేస్తే ఇంతటి తాపం కలిగింది, ఇంతటి అసహ కలిగింది, ఇంతటి ఆర్తి కలిగింది, ఈ స్థితిలో ఉండగా ఇలా వేడుకున్నాను, ఇలా నాకు సహాయం చేశాడు పరమాత్ముడు, ఇలా నాకు సహాయం చేశాడు గురువు, నేను ఇలా మానసికంగా అనుసరించగలిగే సామర్థ్యం పెరిగింది. ఎంత బలమైన అనుభవం ఉంది! ఇట్లాంటి స్థితిలో కూడా నేను చెదరకుండా ఉండగలిగే మానసిక ప్రశాంతతను కలిగి ఉన్నాను, ఘనీభవించిన సరస్సు వలె ఉన్నాను. అప్పుడు ఎలా ఉన్నావు? ఆ అనుభవం ఎంత బలంగా ఉంది. కాబట్టి జనన మరణాలనే బలీయమైనటువంటి రెండు స్థితుల్లోంచి బయటపడేయాలంటే అంతకంటే బలీయమైన అనుభవ జ్ఞానం కదా నీ దగ్గర ఉండవలసింది. మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఈ అనుభవ జ్ఞానం ఇప్పుడున్న స్థితిలో జనన మరణాలనే బలీయమైన స్థితిలోంచి దాటించగలవా? ఈ పై మెరుగులు దాటించగలవా? దాటించలేవు కదా. కాబట్టి నీవు సాధకుడవై చేరవలసిందే. సాధకుడమైనంత మాత్రాన్ని విశ్రమించేది కాదు ఇది. ఆ సాధన చూస్తే సంపత్తిని, ఆ క్రమ సాధనని, క్రమ విచారణని చేస్తే, జీవిస్తే నీకు 12 లక్షణాలు ఏర్పడుతున్నాయి లేదో చూసుకో. తీవ్రమైనటువంటి తాపం, తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి ఆర్తి, ఆ సహారా ఎడారి ఎండలో ఎంతో కాలం నిరీక్షించినటువంటి వాడు, జలం కోసం నిరీక్షించినటువంటి వాడు ఎటువంటి దాహార్తిని పొంది ఉన్నాడో అది తీర్చేవాడు కనుక వాడు ఎట్లా ప్రాధేయపడతాడో అటువంటి ప్రాధేయతా తృష్ణ. వాళ్ళ డిమాండ్ లేదండి, ప్రాధేయతా తృష్ణ. ఆజ్ఞలు లేవు, ఆదేశాలు లేవు, అభ్యర్థన, వినయం, విధేయత. అలాంటి ప్రాధేయతా తృష్ణ అనుభవజ్ఞానంలో ఏమైంది? రెండో స్థితిలో ఘనీభవించినటువంటి సరస్సు వలన మనశ్శాంతి లభించింది. ఆ తాపం తేరగానే ఘనీభవించినటువంటి మనస్సు వంటి స్థితి కలిగింది. ఇప్పుడు ఆ మనశ్శాంతి చెదురుతున్నాయిక ఏదైనా ఏదైనా జరగనమని, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడని, ఎవరు ఎన్ని రకాలుగా చెప్పని, ఎన్ని చెప్పినా ఏమి కాదు. ఎందుకని? ఘనీభవించినటువంటి సరస్సు వంటి మనశ్శాంతిని కలిగి ఉన్నాడు. కాబట్టి దీనికి రెండవ సాధన పేరు మనశ్శాంతి. ఈ క్రమ సాధన, క్రమ విచారణ చేయడం వల్ల ఏం ఫలితం వస్తుంది నాయన? మొట్టమొదటి పరమాత్మ లక్షణం నిరీక్షణ. రెండో పరమాత్మ లక్షణం మనశ్శాంతి. ఇవన్నీ పరమాత్మ లక్షణాలండి. అందుకనే మనం వాటిని ఆశ్రయించాలి, వాటిని పొంది తీరవలసిందే. అవి పొందకపోతే మూడవ నన్ను ఎరుగగలం అంటే పరమాత్మని కానీ నీ యొక్క ఆత్మస్థితిని కానీ స్వరూప జ్ఞానాన్ని కానీ తెలుసుకోవాలి అంటే ఏం ఉండాలి నీకు? మట్టికి ఉన్నటువంటి ఓర్పు నీకు ఉండాలి. ఇప్పుడు మనకంత ఓర్పు ఉందా? సాధకుడికి ఉండి తీరాలి. అనుసరించే వాడికి ఓర్పు ఉంటుందా? ఉండదు. ఎందుకని? వాడికి అనుకూలంగా ఉన్నంతసేపే ఉంటాడు. సాధకుడైన వాడు ఏం చేశాడు? ఇప్పుడు సాధకుడు శిష్యుడు అవ్వాలి. ఎందుకని? గమ్యం చేరాలంటే నీవు ఏమవ్వాలి? సాధకుడు శిష్యుడు అవ్వాలి, శిష్యుడు సత్శిష్యుడు అవ్వాలి. ఇప్పుడు సాధకుడు అంటే ఎవరు? మట్టి లాంటి వాడు. ఈ మట్టిని గురువు మలుస్తున్నాడు, శిష్యుడుగా మలిచాడు. మలిచిన మట్టి బొమ్మని ప్రపంచమంతా పూజించేట్టుగా సత్శిష్యుడిగా మలిచాడు. ఎందుకని? తనతో సమానమైనటువంటి స్థితిని పొందగలిగేవాడు సత్శిష్యుడు ఒక్కడే.
అర్థమైందండి? ఆ స్థితి కలిగేట్టుగా నేను తీర్చిదిద్దాడు. ఇప్పుడు గురువు చేతిలో నువ్వు ఎట్లా ఉండాలట? ఆ మట్టి బొమ్మ వలె ఉండాలి, అట్లా మలుచుకుపోవాలి. మళ్ళా చెప్పడం అంటూ ఉండదు. ఎందుకని? మట్టిని మలిచేవాడు మరలా చెప్తున్నాడా? ఒక మూస పెట్టుకున్నాడు, పెద్ద మట్టి ముద్ద తెచ్చాడు, దాని మీద పెట్టాడు, పెట్టి దానికి కావాల్సిన పద్ధతిలో దాన్ని తిప్పాడు. చెప్పగానే ఏమైంది? బొమ్మ తయారైపోయింది, ఆకారం వచ్చేది. మరి అదేమన్నా కాదంటే అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సాధకుడు ఆ సాధన చేసేటప్పుడు కూడా హాని పొందుతున్నాడు. పొందకుండా ఉంటేనే నువ్వు గురువు చేతిలో పనిముట్టుగా ఉంటావు, పరమాత్మ చేతిలో పనిముట్టుగా ఉంటావు. లేకపోతే ఏమైంది? పెద్ద అహం వచ్చి కూర్చుంది దాని స్థానంలో. చిన్న అహం పోయింది, పెద్ద అహం వచ్చి కూర్చుంది ఇప్పుడు అక్కడ. ఎందుకని? ఒక అడుగు లోపల చేయగానే నేనే దైవము, నేనే బ్రహ్మను, నేనే ఆత్మస్వరూపుడిని, నేనే పరమాత్మను. అనుభవ జ్ఞానం ఉన్నవాడు ఏమయ్యాడు? నమ్రతతో ఉన్నాడు, మట్టి వలె నమ్రతగా ఉన్నాడు. అనుభవ జ్ఞానం లేనివాడు వాచ్యార్థం వరకే ఉన్నవాడు ఏమయ్యాడు? మన వాళ్ళు చెబుతుంటారు చూడండి, బ్రాహ్మణుడిగా పుట్టడమే గొప్ప అండి. ఎవరు చెప్పారు? వేదాలు చెప్తున్నాయి. సృష్టిలో అందరికంటే ఉన్నతమైన జన్మ ఏది? బ్రాహ్మణుడిగా పుట్టడం. కాబట్టి నేను బ్రాహ్మణుడిగా పుట్టాను కాబట్టి నాకు ముక్తి లభించినట్లే, నేను మోక్షం పొందినట్లే అనేవాళ్ళు ఎంతమంది లేరు? ఏమొచ్చింది ఇప్పుడు అక్కడ? అహం. నమ్రతేది అంటే ఏమిటట? నీకు దివ్య జ్ఞానం కలిగే కొద్దీ, దివ్యాత్మానుభవం కలిగే కొద్దీ, ఆ పరమాత్మానుభవం కలిగే కొద్దీ మరింత నమ్రతతో ప్రవర్తిస్తాం. ఎందుకనిట? ఫలభారం చేత వంగినటువంటి చెట్టు ఎట్లా భూమి మీదకు వంగి తన ఫలములను మీరందరూ ఉపయోగించుకోమని ఎట్లా భూదేవి వైపు వంగి అందరికి అందుబాటులోకి వస్తుందో అట్లా కదా నీవు ఉండవలసింది. అయినా ఎటువంటి నమ్రత ఉండాలట? మట్టి ముద్దకున్న నమ్రత ఉండాలండి. అంటే నీవు ఎట్లా ఉండాలట? ఆ పరమాత్మ చేతిలో పనిముట్టువై జీవించాలి, గురువు చేతిలో పనిముట్టువై జీవించాలి. చేస్తే ఏమిటయ్యా ఉపయోగం? నన్ను ఎరుగగలవు, నా యొక్క స్వస్థితి, ఆ పరమాత్మ యొక్క స్థితి అంటే ఏమిటో నీకు తెలియబడుతుంది. కాబట్టి ఏమయ్యావు? ఇప్పుడు సాధకుడి నుంచి శిష్యుడిగా ప్రమోషన్ వచ్చింది. 3వ లక్షణం వచ్చేటప్పటికి ఏమైంది? శిష్యుడైనాడు. లేకపోతే అప్పటి వరకు సాధకుడే. అర్థమైందండి? నిరీక్షణ సాధకుడే, మనశ్శాంతి అప్పుడు కూడా సాధకుడే. 3వ లక్షణం వచ్చింది ఇప్పుడు నమ్రత. ఎటువంటి నమ్రత? పగలు రాత్రి అనే భేదం లేదు, ఈ సమయం ఆ సమయం అనే భేదం లేదు. చెప్పగానే ఆచరించేసేస్తాడంటే, దూకమన్నాడు దూకేస్తాడంటే, నన్ను కాపాడతాడో లేదో అనే సందేహం ఉండదు అక్కడికి. అర్థమైందండి? పరిపూర్ణ విశ్వాసం ఉంటుంది అన్నమాట. అప్పుడే నీవు నమ్రతతో పనిముట్టు వలె ఉండగలుగుతావు. 3వ లక్షణం. 3వ లక్షణానికి వచ్చేప్పటికి ఏమయ్యావు? శిష్యుడు అయ్యావు. అర్థమైందండి? అప్పటి వరకు సాధకుడివే, అది కూడా లేకపోతే అనుసరించేవాడు. మొదటి 3 లక్షణాలు వస్తే శిష్యుడవైనా. ఉపదేశం పుచ్చుకుంటే చెవిలో మంత్రం చెబితే శిష్యుడవు కాలే. ఇప్పుడు మన వాళ్ళందరూ ఎలా విధానం? ఫ్లైట్లో దిగుతాడు, ఆ సమయానికి దిగేస్తాడు, 116లో వస్త్రము పళ్ళు ఫలం అప్పచెప్పేస్తాడు, అందరితో పాటు లైన్లో నిలబడతాడు, చెవిలో మంత్రం చెప్పించుకుంటాడు, వెళ్ళిపోతాడు. వాడికి ఏ లక్షణాలతో పనిలే, ఏ అనుభవంతో పనిలే. కానీ ఏమండి మీరేం చెప్తారు మాకు? మేము 40 ఏళ్ళు అయింది ఉపదేశం, 50 ఏళ్ళు అయింది, 80 ఏళ్ళు అయింది, 90 ఏళ్ళు అయింది. ఏమిటంటే ప్రయోజనం? ఎందువల్ల? నీకు ఆ దివ్య జ్ఞానం యొక్క లక్షణాలు ఏర్పడలేదు, ఆ దివ్యాత్మానుభవం కలగలేదు, ఇలా ఉంటాయని తెలియదు కదండి. ఈ మార్గం ఇలా ఉన్నది, ఈ ప్రయాణం ఇలా ఉన్నది, ఇంత పద్ధతిలో ఉండాలి, ఇలాంటి లక్షణాలతో మనం జీవించాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎంత విస్తారంగా, ఎంత సవివరంగా తెలిస్తే కానీ నువ్వు సరిగ్గా జీవించలేవు. ఇప్పుడు చూడండి, ఇక జీవించేటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు.
ఇప్పుడు నేను ఎవరి చేతిలో పనిముట్టింది? పరమాత్మ చేతిలో. నేను ఎవరి చేతిలో పనిముట్టింది? గురువు చేతిలో పనిముట్టింది. కాబట్టి నేను ఇప్పుడు ఎట్లా వర్తించాలి? ఒక్క అక్షరం పొల్లుపోకుండా, తూచా తప్పకుండా. దానికి అర్థం లేదు, తూచాకి అర్థం లేదు. కానీ పరమాత్మ చెప్పాడు, గురువు చెప్పాడు, ఆచరించాలి. ఆ స్ఫూర్తి కలిగింది ఆచరించేస్తానంటే. కాబట్టి ఎప్పుడైతే స్ఫూర్తి స్థితికి వచ్చేశాడు, ఎందుకని రెండవ లక్షణం ఏమిటి? ఘనీభవించినటువంటి సరస్సు అంటే మనశ్శాంతం. ఆ స్థితిలో నీవు ఆ స్ఫూర్తిని తెలుసుకోగలిగావు. మనస్సు బుద్ధి కదులుతున్నంతసేపు స్ఫూర్తి తెలియదు. ఎప్పుడైతే ఘనీభవించిపోయినాయో వెంటనే ఆదేశం, ఆ స్ఫూర్తి అనేది ఆదేశంగా వచ్చింది. ఆదేశంగా రాగానే ఏమైంది? మట్టి ముద్ద ఎట్లా ఒదిగిపోయిందో అట్లా ఒదిగిపోయాడంటే నమ్రత. ఆదేశాన్ని శిరసావహించడమే తెలిసిన విద్య అంటే. అర్థమైందండి? ఇంకేం మళ్ళా ఏమండి ఇప్పుడే వచ్చానండి, నేను చాలా తిరిగి వచ్చానండి, అలసిపోయి వచ్చానండి, ఇప్పుడే లేవలేనండి, ఏమి? ఎందుకని? మట్టి ముద్ద వలే ఉన్నావు. నమ్రత మట్టి ముద్ద. ఎంతటి నమ్రత? మట్టి ముద్ద వంటి నమ్రత. ఎటువంటి ఆకృతి పోయడానికైనా సరే, ఏ క్షణంలో అయినా సరే సిద్ధంగా ఉంటాడు వాడు శిష్యుడు. వీడు గ్యారంటీగా ఉద్ధరించబడతాడు. ఎందుకని? పరమాత్మ చేతిలో పనిముట్టు. జీవితం అంతా పరమాత్మ చేతిలో పనిముట్టే. తన కోసం స్వ జీవితం కోసం ఒక్క క్షణాన్ని కానీ ఒక నిర్ణయాన్ని కానీ ఏమట్టే పెట్టుకో. ఎందుకని? అన్నదంటూ ఏం మిగుల్చుకోలేదు. మిగుల్చుకుంటే ఏమవుతావు? పనిముట్టు ఎలా అవుతావు? అవలేవు కదా. కాబట్టి మహానుభావులకి ఏమండి మీ వ్యక్తిగత జీవితం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎందుకని? వ్యక్తే లేడు, మళ్ళా గత జీవితం ఒకటి. నేననే కర్త ఉంటేనే కదా ఆ గతం అంతా ఉన్నది. కర్త లేకపోతే గతం లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు అంతకంటే లేదు. ఏముంది? ఆ మహానుభావుడి యొక్క ఆజ్ఞను శిరసావహించడం ఒకటే ఉంది, ఇంకేం లేదు. హనుమంతుడికి వ్యక్తిగత జీవితం ఉందే? లేదుగా. ఎందుకని? రామార్పణమైన జీవితమే హనుమంతుడు. అది ఆయన, అందుకని ఆయన మనం అందరం పూజించడం. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరికి శిష్యుడు? రాముడికి శిష్యుడు. కాబట్టి సీతారామాంజనేయం ఆ గ్రంథం గురుశిష్య పద్ధతిలో ఉత్పన్నమై చక్కగా బోధించాడు అక్కడ హనుమంతుడు. రాముడు బోధించిందంటూ ఉందంటే ఒక్క హనుమంతుడికే. కాబట్టి రాముడికి శిష్యులు ఎవరు? ఒక్క హనుమంతుడే, ఇంకెవ్వరు లేరండి. ఇంకెవ్వరికీ బోధించలేదు ఆయన. ఆ అవతార పరిసమాప్తి లోపల ఒక్కరికి కూడా గురువై బోధించలే, ఒక్క హనుమంతుడికి తప్ప. కాబట్టి శిష్యుడయ్యే అవకాశం ఎవరికి వచ్చింది? ఒక్క హనుమంతుడికే వచ్చింది. మరి దారమ్మడ తన జీవితం అంతా లక్షణ ఉన్నాడగా ఎందుకు బోధించలేదు? ఆయనకి శిష్యరికం చేసే లక్షణం లేదు, నమ్రత లేదు, మనశ్శాంతి లేదు, నిరీక్షణ లేదు. చూడండి, ఈ మూడు ఎవరికొన్నాయి? హనుమంతుడిలో ఉన్నాయా లేదా? నిరీక్షణ. జీవితకాలం నిరీక్షించాడు, ఆ రామనామమే జీవితంగా జీవించాడు. ఎటువంటి మనశ్శాంతి కలిగి ఉన్నాడు? ఘనీభవించిన సరస్సు. మరి హనుమంతుల్లో ఈ మూడు లక్షణాలు ఉన్నాయా? నమ్రత. ఎటువంటి నమ్రత? ఎంతటి పనినైనా సాధించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ సామర్థ్యం లేనివాడిగా ఉన్నాడు. అర్థమైందండి? కాబట్టి హనుమంతుడిని చూసి మనం నేర్చుకోవాల్సిన అంశాలు అర్థమైందా? కాబట్టి మూడవ లక్షణం సాధకుడికి అత్యంత ఆవశ్యకం అన్నమాట. ఈ మూడవ లక్షణం ఏర్పడగానే అతడు శిష్యుడిగా అర్హతను సాధిస్తాడు. నాలుగవ లక్షణం చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. ఇప్పటి వరకు గురువు వాక్యము విశ్వాసం అన్నాడా? అనలే. నాలుగో మాటకు రాగానే ఏం చెప్పాడండి? అప్పుడున్నది పగలు. గురువు గారు ఏం చెప్పారు? ఇది రాత్రి నాయన అన్నాడు. అయ్యా మహానుభావ, యథార్థమే గురువు గారు, ఇదంతా రాత్రి అని కళ్యాణుడు అన్నాడు. ఎందుకు అన్నాడు? ఎలా అన్నాడు? అప్పటికి ఆల్రెడీ ఏమొచ్చేసింది? నిరీక్షణ వచ్చేసింది.
మనశ్శాంతి వచ్చేసింది, నమ్రత వచ్చేసింది, పనిముట్టు అయిపోయాడు. పనిముట్టుకి స్వేచ్ఛ ఉన్నదా? ఇప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నదా? లేదుగా. ఎందుకని? భావమే లేదు. భావం అంటే నీదంటూ నీదైన ప్రత్యేక భావం అంటే పనిముట్టు అవుతావా? అవలేవు కదా. నేను నీవే సమర్పించుకున్నావండి. ఇప్పుడు నీకు ప్రత్యేకంగా రెండో స్థితి ఎక్కడది? గురువు ఏ స్థితితో చూస్తున్నాడో నీకు అదే స్థితి కలిగిందని అర్థం. గురువు పగలను రాత్రిగా ఎందుకు చూస్తున్నాడు? గురువు హృదయంలో పగలు ఎలా ఉందట? రాత్రిగా ఉందట. రాత్రి ఎలా ఉంది? పగలుగా ఉంది. కాదు, వ్యతిరేకంగా ఉన్నదట. కారణం ఏమిటి? రాత్రి అనేది అజ్ఞానానికి గుర్తు, పగలు జ్ఞానానికి గుర్తు. అందరూ రాత్రిపూట ఏం చేస్తారు? అజ్ఞాన తమసాంధకారమైనటువంటి నిద్రలో మునిగిపోతారు. గురువు ఏం చేయాలట? నిద్ర లేనివాడుగా, నిద్రను అధిగమించిన స్థితిలో సాక్షిగా మేల్కొని ఉంటాడు. వాడు గురువు. పగలేం చేశాడు? అందరూ పగలేం చేస్తున్నారు? ఇంద్రియాలు విషయాలలోకి మునిగిపోయి దేహాభిమానంతో తెలుస్తున్నారు. ఇప్పుడు గురువు ఏం చేశాడు? పగలుపూట ఆ రాత్రి యందు ఎలా అయితే సాక్షిగా ఉన్నాడో ఇప్పుడు కూడా ఎలా ఉన్నాడు? ఇప్పుడు కూడా సాక్షిగానే ఉన్నాడు. కాబట్టి పగలను రాత్రిగా, రాత్రిని పగలుగా చూస్తున్నాడు. అప్పుడు ఏమైంది? ఎల్లప్పుడూ సాక్షి స్వరూపంగా ఉన్నాడు. అటువంటి గురు హృదయంలో స్థానం సంపాదించిన శిష్యుడు ఇప్పుడు ఏ అనుభవాన్ని పొందాడు? ఆయనే స్థితిని పొందుతున్నాడు. ఈయన కూడా అదే అనుభవాన్ని పొందాడు. ఇప్పుడు సాక్షిత్వ అనుభవం స్పష్టంగా అనుభవానికి వచ్చింది. ఎందువల్ల? ఆయన హృదయంలో ఉన్నాడు కాబట్టి. పగలను రాత్రి అని చెప్పినప్పుడు కళ్యాణుడు ఎట్లా విశ్వసించి దాన్ని ఆచరించి జీవించాడో అట్లా కనుక నువ్వు జీవించినట్లయితే, గురువు హృదయంలో స్థానాన్ని సంపాదించి కనుక నువ్వు జీవించినట్లయితే నన్ను తెలుసుకోగలవు. సూటైన మార్గం అన్నమాట. ఇక అరమరికలు లేవు, భేదములు లేవు, స్పష్టమైనటువంటి మార్గం. ఎట్లా చేయాలా అట్లా చేయాలా ప్రశ్నలు లేవు, అంతా సమాధానం. ఇది 4వది. అర్థమైందండి? 5వది. అదండి, నువ్వు మనం పరమాత్మని గురువుని ఎట్లా అనుసరించాలట? నువ్వు శరీరంలో ఉండడానికి శ్వాస ఎట్లా అయితే నీకు సహకరిస్తూ ఉన్నదో, దానికి హితము అహితము ఉన్నదా? ఏమి. అది ఎట్లా అయితే నిన్ను అనుసరిస్తూ ఉన్నదో జీవితకాలము, అట్లా నీవు గురువుని పరమాత్మని అనుసరించు. అప్పుడేమవుతుంది? వారిని తెలుసుకోగలుగుతాం, వారి స్థితిని అనుభవించగలుగుతాం, వారి స్థితిని తెలుసుకోగలుగుతాం. అట్లా చేయడం నిజంగా సాధ్యమేనా? సాధ్యమే. ఎవరికి? పై లక్షణాలన్నీ రావాలి. ఏమేమి రావాలి? నిరీక్షణ, మనశ్శాంతి, నమ్రత, నిస్పృహ, విశ్వాసం. మధ్యలో మీరు నిస్పృహ ఎగరగొట్టారు. చదవండి. అది సంగతి. నీకు దర్శనం ఎప్పుడు కలుగుతుందయ్యా? ఆ పరమాత్మ దర్శనం ఎప్పుడు కలుగుతుంది? ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది? గురువు దర్శనం ఎప్పుడు కలుగుతుంది అంటే, నన్ను కాంతనిది. అంతకుముందు లక్షణం ఏమిటి? నమ్రత కదా. ఆ మట్టి ముద్ద వలె, పనిముట్టు వలె జీవిస్తూ ఉన్నాడండి. రామ దర్శనం కోసం హనుమంతుడు ఎట్లా అయితే తహతహలాడిపోయాడు, అట్లాగే గురువు యొక్క దర్శనం కోసం శిష్యుడు ఎట్లా అయితే తీవ్రమైన తహాన్ని పొందుతాడో, ఆ పరమాత్మ దర్శన కాంక్ష చేత నీవు ప్రాణత్యాగానికైనటువంటి సిద్ధపడేటువంటి లక్షణం ఏర్పడుతుంది.
అటువంటి స్థితి ఏర్పడగానే నన్ను కాంచగలవు, నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది, ఆ పరమాత్మ దర్శనం కలుగుతుంది. గురువు రూపంలో ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. ఏ రకంగానే చెప్పు, అంతటి తీవ్రమైనటువంటి స్థితి నీకు లోపల ఏర్పడాలి అంతర్ముఖ ప్రయాణంలో, అప్పుడు అది సాధ్యమవుతుంది. అలాంటి నిస్పృహ కలగాలండి. ఇప్పుడు మనం చెప్పే నిస్పృహ ఇంద్రియాలలోది, విషయాలలోది, ఫలితాలలోది కొంచెం అనుకూలంగా చెడితే చాలు నిస్పృహ వచ్చేసి, కొంచెం అనురాగం చెడితే చాలు నిస్పృహ వచ్చేసి, ఎవడన్నా ఓ మాట అంటే చాలు నిస్పృహ వచ్చేసి, ఎవడన్నా ఓ మాట వినకపోతే చాలు నిస్పృహ వచ్చేసి, నువ్వు అనుకున్నది చెయ్యకపోతే చాలు, ఎవడో నువ్వు చేసేవి నువ్వు అనుకున్నది ఒకటి, నువ్వే చేయలేదు వాడి నువ్వు చేయాలి. నువ్వు ఈ శరీరంలోకి ఏమనుకుని వచ్చావో అది చేసావా, నువ్వు చేయలేదుగా. ప్రథమ సంకల్పాన్నే నువ్వు నెరవేర్చలేదు. కానీ మనమేమన్నావు, నువ్వే మర్చిపోయావు. ఇంద్రియాలకు దాసుడవై, విషయాలకు దాసుడవై మరుపుకు వచ్చేసింది. ఇది వదులుచుకో, అది వస్తుంది. కాబట్టి ఎవరితో పోరాడతావు ఇప్పుడు? బయట ఎక్కడున్నాడు, ఎవడు పోరాడేవాడు బయట ఎవడూ లేడు, అంతా నీ లోపలే ఉంది. కాబట్టి నిస్పృహ, ఎటువంటి నిస్పృహ కలగాలయ్యా? ఇంద్రియాల ఎడల, విషయాల ఎడల అనురాగం వల్ల, నిరాశ వల్ల కలిగే నిస్పృహ కాదయ్యా బాబు. ఆ పరమాత్మ చేతిలో, గురువు చేతిలో పనిముట్టుగా జీవించే జీవనం నుంచి వారి యొక్క దర్శన కాంక్ష ఎడల నీకు కలిగే తీవ్రమైనటువంటి మనస్తాపం, ఆ తీవ్ర మనస్తాపం వల్ల నిన్ను చూడనిదే, నిన్ను దర్శించనిదే, నేను జీవించదాలనేటువంటి ప్రాణత్యాగానికి సిద్ధపడేంత తీవ్రత నువ్వు పొందంగానే నన్ను కాంచగలవు. ఎక్కడిప్పుడు కాంత? బాహ్యంలోనా? హృదయంలో. ఎవరి హృదయంలో? గురు హృదయంలో స్థానం లభించింది. అటువంటి ప్రాణత్యాగానికి ఆయన సిద్ధపడ్డవాడు, దానికి వాడికి ఏం లభించింది? గురు హృదయంలో స్థానం లభించింది. అప్పుడు విశ్వాసం. అందుకే చూడండి, స్పష్టంగా క్రమంలో ఉన్నది. దాని తర్వాత ఏమిటి? నిస్పృహ తర్వాత విశ్వాసం. ఇప్పుడు మనమందరం ఏమంటున్నాం? విశ్వాసం ఉండాలండి. ఎక్కడి నుంచి ఉంటుంది? ఏమిటది? ఎట్లా ఉంటుంది? అసాధ్యం కదా, పై లక్షణాలు ఏర్పడలేదు కదా. అవి ఏర్పడ్డప్పుడు ఏమైంది? గురు హృదయంలో స్థానం లభించింది. అప్పుడు నీకు యథార్థమైన విశ్వాసం అంటే ఏమిటో తెలుసు. అర్థమైందా? ఈ రకంగా శిష్యుడు ఏమవుతున్నాడు ఇప్పుడు? సత్శిష్యుడు దిశగా పరిణామం చెంది. మొదట ఏమయ్యాడు? అనుసరించేవాడు సాధకుడైనాడు, సాధకుడు శిష్యుడైనాడు, శిష్యుడు సత్శిష్యుడు అవుతున్నాడు. అర్థమైందండి? ఈ రకంగా ఈ పరిణామానికి ద్వాదశ మార్గాలు ఉపయోగపడతాయి. మిగిలిన కట్టిపోయి